హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. సో ఆల్రెడీ తెలుసు మన ఛానల్లో రీసెంట్గా వచ్చేసి ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ మీద ఒక 2-3 వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో కొన్ని స్టేట్స్ నుంచి అనేది ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు మేము రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ మీద వర్క్ చేస్తున్నామని, సో వాళ్ళు దాంట్లో మేము ఏమేమి కరెక్షన్ చేస్తున్నాం, ఏమేమి చేంజ్ చేస్తున్నాం అనే దాని గురించి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో నేను వాటి గురించి ఒక ప్రాపర్గా వీడియోస్ చేసేసి అప్లోడ్ చేశాను. సో ఒకటి వచ్చేసి తమిళనాడు, ఇంకోటి వచ్చేసి ఒడిశా స్టేట్ నుంచి ఆ నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ నోటీస్లో వాళ్ళు ఏమని ఇచ్చారు, ఏంటి వాళ్ళు అసలు ఏ లాస్ట్ డేట్ ఇప్పుడు ఇచ్చారు, వాళ్ళ డివిజన్లో అది అంటే అన్ని అప్డేట్ చేయే వరకు ఎంత సమయం పడుతుంది అని దాని గురించి ప్రాపర్గా వాళ్ళు ఇచ్చేసారు, దాని డేట్ మెన్షన్ చేసేసి. సో దాని గురించి నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో దాని 2 వీడియోస్ యొక్క లింక్ అని ఇచ్చాను. సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేసి మన సికింద్రాబాద్ డివిజన్, సో సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఆ నోటీస్లో వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళ డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఏంటిది అసలు, సో ఇలా స్టేట్స్ ఏం చేస్తున్నారు దాని గురించి నేను క్లారిటీగా ప్రాపర్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్లో కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ జీడిఎస్ ఎవరు ఉండితే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలోకి వెళ్తే, సో చూసుకుంటే మనకు ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది దాని గురించి చాలామంది డౌట్ పడుతూనే ఉంటారు. సో వాళ్ళు మన ఇప్పుడు ఈ అన్ని సపరేట్ డివిజన్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు పోర్టల్ మీద వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేసేసి దాంట్లో మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రిసాల్వ్ చేసేసి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఒక నోటీస్ ఇచ్చింది. సో నోటీస్లో ఏమొచ్చిందంటే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీరు, సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా, సో సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ సికింద్రాబాద్ డివిజన్ హైదరాబాద్ అని ఇక్కడ చూసుకోవచ్చు పైన క్లారిటీగా. సో ఇది వచ్చేసి సో కొన్ని డేస్ బ్యాక్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నా దగ్గరకు వచ్చేసి రీసెంట్గా రావడం జరిగిన నేను దీన్ని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 17/9/2025కి రిలీజ్ చేయడం జరిగింది నోటీస్ వచ్చేసి. దేని గురించి చూసుకోవచ్చు, ఇక్కడ రూల్ 3 ట్రాన్స్ఫర్ అని ఇచ్చేసారు. చూసుకోవచ్చు మీరు అక్కడ. సో ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే, సబ్జెక్ట్ వచ్చేసి జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ సైకిల్ ఇన్స్ట్రక్షన్ టు వెరిఫై ఎంప్లాయీ డీటెయిల్స్, పే డీటెయిల్స్. సో వీళ్ళు కూడా ఎంప్లాయీ డీటెయిల్, పే డీటెయిల్స్ అనేది వెరిఫై చేయమని ఇన్స్ట్రక్షన్ అని వాళ్ళు చెప్తున్నారు సబ్జెక్ట్ వచ్చేసి. ఎందుకంటే రూల్ 3 ట్రాన్స్ఫర్, సో ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది కదా, సో అందులో అనేది వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ఒక వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు ఇంకో కొత్త వెబ్సైట్ వచ్చింది కాబట్టి అందులో అప్డేట్ చేస్తున్నారు మన ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ, సో మన పే డీటెయిల్స్ కానీ, సో మీ స్లాట్స్ ఉంటాయి కదా లెవెల్ 1, లెవెల్ 2 అని, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి ఒక ప్రాపర్ వీడియో చేశాను. సో ఆ వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో దాని గురించి నేను వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ వెళ్ళి చూసుకొని మీరు క్లారిటీగా అర్థమవుతుంది. సో మన డీటెయిల్స్ ఎలా మనం చెక్ చేసుకోవాలి దాని గురించి నేను ప్రాపర్గా వీడియోలో చెప్పేశాను. సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో హ్యాస్ ద జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ సైకిల్ విల్ ఓపెన్ షార్ట్లీ, ఆల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవ ఇస్ హియర్ బై టు ఇన్స్ట్రక్షన్ ద వెరిఫై ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ పే పర్టికులర్ వెల్ ఇన్ ద అడ్వాన్స్ త్రూ ద ఏపీటీ 2.0 పోర్టల్. సో మీరు గూగుల్లో వెళ్ళేసి సో డిఓపి ఐటీ 2.0 అని కొట్టేశారనుకో అఫీషియల్ పేజ్కి వెళ్ళిపోతారు. లేదంటే దాని యొక్క అఫీషియల్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు లాగిన్ అయిపోండి. ఎందుకంటే కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అయింది ఇండియా పోస్ట్ది. ఓకేనా. సో అందులో వచ్చేసి మీరు మెయిన్గా చూసుకోవాల్సింది వెరిఫై ద ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ పే లెవెల్. ఇక మీ డీటెయిల్స్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటాయి, అన్ని చూసుకోండి, క్యాస్ట్ కానీ ప్రతి ఒక్కటి. ఇంకా వచ్చేసి మీ పే లెవెల్, కొందరు వచ్చేసి లెవెల్ 2గా వర్క్ చేస్తారు, కొందరు వచ్చేసి లెవెల్ 1గా వర్క్ చేస్తారు. సో మీ శాలరీ స్లిప్ అంటే మీ శాలరీ టీఆర్సీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, చెక్ చేసుకోండి మీరు. ఓకేనా. సో ఒకవేళ కరెక్ట్గా ఉంటే వదిలేయండి, ఏమైనా మిస్టేక్స్ కానీ మీకు రాంగ్ అనిపిస్తే మీ డివిజన్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి, దీని గురించి నేను ప్రతి ఒక్కటి పాత వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ మ్యాటర్ అంటే ఏంటి దాని గురించి. సో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, సో ఒక డిడిఓ అని కమిటీ ఉంటుంది. సో వాళ్ళు వచ్చేసి మనకి వెరిఫై చేస్తున్నారు, మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేయండి. ఓకేనా. వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు మాక్సిమం చెక్ చేస్తారు, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని గురించి వీడియో కూడా ఉంది, వెళ్ళి చూసుకోవచ్చు మన ఛానల్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో సికింద్రాబాద్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 27/9/2025కి. సో ఫస్ట్ తమిళనాడు ఎప్పుడు ఇచ్చారంటే తమిళనాడు 15 అని ఇచ్చారు. సో దాని తర్వాత నేను ఒడిశా స్టేట్ది వీడియో చేశాను, వాళ్ళు వచ్చేసి 30/9/2025 అని ఇచ్చారు. ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే 27/9/2025 వరకు మేము కరెక్షన్ చేసుకొని రెడీగా ఉంటామని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రూల్ 3 ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ఈజ్ ద నో మోడిఫై చేంజ్. సో తర్వాత ఏం చేంజ్ కాదని చెప్తున్నారు. ద ఆల్ జీడిఎస్ ఆర్ స్ట్రిక్ట్లీ అడ్వైజ్ టు కంప్లీట్ ద వెరిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టు ద బిఫోర్ 27/9/2025 వరకు. ఓకేనా. సో అప్పుడు చెక్ చేసుకోమని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, సో నేను చెప్పాలనుకుంది. సో మీరు చూసుకోవచ్చు. సో జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ ఎక్కడ డిలే అయ్యే ఛాన్సెస్ లేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అక్టోబర్ మంత్లో
ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. సో ఈ మంత్ లాస్ట్ వరకు మన ఎంప్లాయ్ పేడ్ డీటెయిల్స్ అనేది అంతా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. వెబ్సైట్లో అంతా అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు అంటే ఒక డే బై డే అన్ని స్టేట్స్ నుంచి వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం 3-4 స్టేట్స్ వచ్చేసాయి. సో ఒక వన్ బై వన్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. సో మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి, పోర్టల్ ఓపెన్ అవుతుందా లేదా దాని గురించి మీరు రెడీగా ఉండండి. ఎక్కడ పెట్టాలి ఏంది అని దాని గురించి, ట్రాన్స్ఫర్ గురించి. సో ఇంకా ట్రాన్స్ఫర్ గురించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో ప్రాపర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు. సో ఇలాంటి నోటీస్ ఏమైనా వచ్చిన వెంటనే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారనుకో, సో నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటీస్ రూపంలో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో అందుకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు, అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మనకు అంటే ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ వచ్చేస్తుంది, అంటే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇంది అని వాట్ అనేది ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. సో తప్పకుండా ఓపెన్ అయిపోతుంది. సో మీరు రెడీగా ఉండండి ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ఎవరైతే సర్వీస్ ఎలిజిబిలిటీ ఉన్నారో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చెప్పాలనుకుంది. ఇంకా ఇలాంటి జీడీఎస్ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.